దేవుని నామానికి స్తోత్రము కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, మీకందరికీ నా శుభాలు, వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. మరొకసారి ఆత్మీయ జీవితం అనేటువంటి ఈ యొక్క కార్యక్రమం ద్వారా మీ ఎదుటకి రావడానికి ప్రభు చూపిన కృపను బట్టి స్తోత్రాలు, వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడయ్యుండెను. దేవుడి మాటలు మన వెనుకల్లో దీవించునుగాక. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చదవబడినటువంటి వాక్య భాగంలో వాక్యము అనేటువంటి మాటను మనం చూస్తున్నాం. చాలా మట్టుకు వాక్యాన్ని వింటూ ఉంటారు, వాక్యాన్ని చదువుతూ ఉంటారు, వాక్యాన్ని చెబుతూ ఉంటారు, వాక్యాన్ని ఆలకిస్తూ ఉంటారు. అలాగే వాక్యాన్ని బహిరంగ సభల్లోనూ, టీవీల్లోనూ, యూట్యూబ్లోనూ, అలాగే మందిరాల్లో కూడా దేవుని వాక్యాన్ని వింటూ ఉంటారు. చాలా మంచిది. అయితే వాక్యము ఎలాంటిది అనే విషయాన్ని మనకు ఒకసారి పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే, యెషయా గ్రంథము 40వ అధ్యాయము 8వ వచనంలో ఇలా రాయబడింది: గడ్డి ఎండిపోవును, దాని పువ్వు వాడిపోవును, మన దేవుడి వాక్యము నిత్యము నిలుచును అని రాయబడింది. దేవుని వాక్యం అంట నిత్యము నిలిచేది. గడ్డి ఎండిపోతుంది, పువ్వు కూడా వాడిపోతుంది, ఎంతో అందంగా ఉన్నప్పటికీ. కానీ దేవుని వాక్యము నిత్యము నిలుచునని వాక్యం సెలవిస్తుంది. అలాగే 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 24వ వచనంలో కూడా ఏముందంటే, సర్వ శరీరులు గడ్డిని పోలిన వారు, వారి అందమంతయు గడ్డి పువ్వులే ఉన్నది, గడ్డి ఎండును, దాని పువ్వు రాలును, అయితే ప్రభు వాక్యం ఎల్లప్పుడూ నిలుచును. అంటే ఎల్లప్పుడూ అంటే నిత్యము నిలిచేదని దేవుని యొక్క వాక్యం మనకి ఇక్కడ గమనిస్తున్నాం. పువ్వులు రాలిపోతున్నాయి, గడ్డి ఎండిపోతుంది, సర్వ శరీరులు కూడా గడ్డి వలె ఎండిపోతారు, మరణిస్తారు. కానీ దేవుని వాక్యము నిత్యము నిలుస్తుందని ఈ 2 వాక్య భాగాల్లో మనం గమనిస్తున్నాం. రెండోదిగా మనం గమనిస్తే, దేవుని వాక్యము హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనంలో, ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగను విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను, ఆలోచనలను శోధించుచున్నది అని రాయబడింది. కాబట్టి రెండవదిగా ఈ వాక్య ప్రకారము దేవుని వాక్యము సజీవమైనదై బలము గలదై రెండంచులు గల వాడి కంటే పదునైనది. అంటే దేవుని వాక్యము సజీవమైనది, నిర్జీవమైనది కాదు ప్రియులరా. దేవుడి వాక్యము సజీవమైనది. ఈరోజు మనం ఎక్కడైనా వాక్యాన్ని చదువుతున్నామంటే, చూస్తున్నామంటే, ఆ వాక్యంలో మనకి ఏం కనబడుతుందో అంటే అది సజీవమైనదిగా మనకు కనబడుతుంది. అందుకే మనం ఎక్కడికైనా ఒక గృహానికి వెళ్తే అక్కడ ఒక మాట ఉంటుంది, నేను నీకు తోడయ్యున్నాను అనే మాట ఆ మాట చదవగానే మనకి ఎంత సంతోషం అనిపిస్తుంది కదా, నాకు దేవుడు తోడైనాడు. కాబట్టి ఈ వాక్యంలో జీవమున్నది, జీవం కలిగింది. దేవుని యొక్క వాక్యం జీవము కలిగింది. రెండవది. మూడవదిగా మనం చూస్తే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 17వ వచనం, మరియు రక్షణయను శిరస్త్రాణమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి అని పౌలు భక్తుడు రాస్తున్నాడు. వాక్యాన్ని దేంతో పోలుస్తున్నంటే, ఆత్మకు ఖడ్గము. యుద్ధం చేసేవాడికి ఖడ్గం ఉంటుంది కదా, అలాగే ఆత్మ ఖడ్గం ఏంటంటే దేవుని యొక్క వాక్యమే. నాలుగవదిగా మనం గమనిస్తే, 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయము 5వ వచనం చూద్దాం. ఏలయనగా అది దేవుని వాక్యం వలనను ప్రార్థన వలనను పవిత్రపరచబడుతున్నది అని రాయబడింది. అంటే ఇక్కడ కొందరు దేవుడు సృజించిన వస్తువులు కొన్ని తినొచ్చు, కొన్ని తినకూడదు అని మాట్లాడుతున్నప్పుడు పౌలు భక్తుడు ఇలా మాట్లాడాడు: దేవుడు సృజించిన ప్రతి వస్తువును మంచిది, కృతజ్ఞతాసులు చెల్లించి పుచ్చుకుని ఎడల ఏదియూ నిషేధింపదగినది కాదు అని చెబుతూ, అది ప్రార్థన వలనను వాక్యం వలనను పవిత్రపరచబడుతుందని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి నాలుగవదిగా దేవుని వాక్యము పవిత్రపరిచేది అనే సంగతిని మనము గమనించాలి. ఆరవదిగా మనం గమనించినట్లయితే, 119వ కీర్తన 9వ వచనంలో ఇలా రాయబడింది: యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకొందురు, నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూసుకున్నట్టు చేతనే కదా. కాబట్టి యవనస్తులే కాదు, ప్రతి ఒక్కరి జీవితంలో నడతను శుద్ధి చేసేది ఏంటంటే దేవుని యొక్క వాక్యమే. మనం ఎలా ఉన్నామో
మన జీవితాన్ని కళ్ళకు కట్టినట్టుగా, అద్దంలో చూసినట్టుగానే వాక్యం మనతో మాట్లాడుతుంది. కాబట్టి ప్రియులారా, దేవుని యొక్క వాక్యము మనల్ని, మన ప్రవర్తనని, మన బ్రతుకుని సరిచేస్తుంది. కాబట్టి ఈ విషయాలు గుర్తుపెట్టుకుందాం. దేవుని వాక్యము నిత్యము నిలిచేది. రెండోదిగా దేవుని యొక్క వాక్యము జీవము కలిగినది. మూడవది దేవుని వాక్యము ఆత్మకు ఖడ్గము. నాలుగవదిగా దేవుని యొక్క వాక్యము మనల్ని పవిత్రపరిచేది. ఐదవదిగా దేవుని వాక్యము మన నడతను శుద్ధి చేసేది. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని మనం ఏం చేయాలంటే వాక్యాన్ని వినాలి. పరిశుద్ధ గ్రంథంలో రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వచనంలో ఇలా రాయబడింది, కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తుని గురించిన మాట వలన కలుగును. వినాలి. ఏం వినాలి మనము అంటే దేవుని వాక్యాన్ని వినాలి. యేసుక్రీస్తు యొక్క మాటలు, వాక్యమనగా ప్రభువైన యేసుక్రీస్తు వారే. ఆయనే శరీరధారిగా వచ్చాడని యోహాను సువార్త 1వ అధ్యాయములో రాయబడింది. కాబట్టి వినుట వలన విశ్వాసం కలుగుతుంది. అయితే దేవుని వాక్యాన్ని ఎవరు వింటారు అనే గురి ప్రశ్న వేసుకోవాలి మనం. ఆ ప్రశ్నకు జవాబు యేసయ్య చెప్తున్నాడు. ఆనాడు శాస్త్రులతో, పరిచయులతో, నామకార్థంగా ఉన్నటువంటి వారితో మాట్లాడుతూ ప్రభు అన్నాడు. యోహాను సువార్త 8వ అధ్యాయము 46-47 వచనం మనం చూసినట్లయితే, నాలో పాపమున్నదని ఎవడైనా స్థాపించగలడా అని చెబుతూ ఒక మాట అన్నాడు. యోహాను సువార్త 8:47లో చూడండి, దేవుని సంబంధి అయిన వాడు దేవుని మాటలు వినును. దేవుని సంబంధి అయిన వాడు దేవుని మాటలు వింటాడు. మీరు దేవుని సంబంధులు కారు గనకని మీరు వినరని చెప్పాను. అనగా ఇక్కడ ప్రభువు యేసయ్య ఏం చెప్తున్నారంటే, నా మాట మీరు వినట్లేదు. వాక్యమైన నేనే మీ ఎదుటకు వచ్చి మాట్లాడుతున్నాను. అది నా సొంత సంగతులు కాదు, దేవుని సంగతులే చెబుతున్నాను. దేవుని సంగతులు కావాలనుకున్నారు, దేవుని సంగతులు చెబుతున్నాను. దేవుని సంగతులు చెబుతున్నా కూడా మీరు వినట్లేదు అంటే మీరు దేవుని సంబంధులు కారు. కాబట్టి ప్రియులారా, దేవుని సంబంధులైన వారు వాక్యం వింటారు. కొంతమంది కూడా వింటుంటారు, ఏంటంటే తప్పులు పట్టడానికి వినేవారు చాలామంది ఉంటారు. మరి కొంతమంది మనం గమనిస్తే ఎంత బాగా చెప్తాడో విందామని, ఏమైనా తప్పులు ఉంటాయని, లేకపోతే నాకంటే బాగా చెప్తాడా, నాకంటే సరిగా చెప్పలేడా అని కంపేరింగ్ చేసుకోవడానికి కూడా దేవుని వాక్యం వినేవారు ఉన్నారు ప్రియులారా. అయితే మనం వింటున్న వాస్తవమే, కానీ మన ఉద్దేశం ఏమై ఉండాలో దాన్ని బట్టి మనకు రిజల్ట్ ఉంటుంది. కాబట్టి దేవుని యొక్క వాక్యము దేవుని సంబంధైన వాడు వింటాడు. చిన్నవాడు చెప్పిన వింటాడు, పెద్దవాడు చెప్పిన వింటాడు, వృద్ధులు చెప్పిన వింటారు, స్త్రీలు చెప్పిన వింటారు, పిల్లలు చెప్పినా కూడా వింటారు. ఎందుకంటే అది దేవుని వాక్యం. ఒక సందర్భంలో ఇర్మియా అంటాడు, అయ్యా నేను బాలుడనయ్యా అన్నప్పుడు నువ్వు బాలుడనవద్దు, నేను నీకు ఏ సంగతులు చెప్పానో వాటిని వెళ్ళి మీరు చెప్పాల్సిందే అన్నాడు. నాకంటే పెద్దవారే, చాలా వయసులో పెద్దవారయ్యా, లేదు నువ్వు భయపడొద్దు, నువ్వు ఒకవేళ భయపడితే నేను నీకు భయాన్ని పుట్టిస్తాను, నీ నోటికి నేను తోడైన వెళ్ళు అని చెప్పేసి ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయంలో 6వ వచనం నుంచి మనం చూస్తే ఇర్మియాను దేవుడు అలా బలపరిచాడు. కాబట్టి ఎవరు చెప్పినా సరే దేవుని వాక్యం ఉన్నదన్నట్టుగా ఉందా లేదనేది పరిశోధించుకోవాలి. కాబట్టి ప్రియులారా, దేవుని వాక్యం గురించి దేవుని వాక్యం స్పష్టంగా మనకు జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి ఈ యొక్క దేవుని యొక్క వాక్యాన్ని మనం ఏం చేయాలంటే చదవాలి. కీర్తనల గ్రంథం 1వ అధ్యాయంలో మనం చూడొచ్చు కదా, దుష్టుల ఆలోచన నడవక, పాపుల మార్గం నిలవక, అపహాసకులు కూర్చుండక యెహోవా ధర్మశాస్త్రము ఆనందించు దివారాత్రము దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. దేవుని వాక్యాన్ని చదవాలి, గ్రహించాలి ప్రియులారా. అలాగే దేవుని యొక్క వాక్యాన్ని మనం వినాలి, విశ్వసించాలి. మూడవదిగా దేవుని యొక్క వాక్యాన్ని వినాలి, ఆ ప్రకారం ప్రవర్తించాలి. నాలుగవదిగా దేవుని యొక్క వాక్యాన్ని వినాలి, వాక్యాన్ని నేర్చుకోవాలి. అలాగే దేవుని యొక్క వాక్యాన్ని వినాలి, దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించాలి. ఆరవదిగా దేవుని యొక్క వాక్యాన్ని వినాలి, హృదయంలో దాచుకోవాలి. కాబట్టి ప్రియులారా, ఈ విషయాలు మన మనసులో పెట్టుకుందాం. దేవుని వాక్యాన్ని వినాలి, దేవుని వాక్యాన్ని చదవాలి, దేవుని వాక్యాన్ని గ్రహించాలి, దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకోవాలి, దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించాలి, దేవుని వాక్యానుసారంగా ప్రవర్తించాలి, దేవుని యొక్క వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకోవాలి.
ఈ వాక్యం ఎంతవరకు అంటే మనం బ్రతికినంత కాలం. కొంతమంది కొన్ని ఏండ్ల నుంచి కూడా వారు క్రైస్తవులుగాను దేవుని పిల్లలుగాను పిలువబడుతుంటారు, కానీ ఒక్క కంటత వాక్యం రాదు. యోహాను 3:16 ఏముందంటే తెలియదు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను. ఒక్క లైన్ అని చెప్పగలుగుతారంటే చెప్పలేరు. ఏమైనా అంటే మా పిల్లలు బాగా చెప్తారండి, మా పిల్లోడు చాలా మంచిగా చెప్తాడు వాక్యం, కంటత వాక్యాలు కానీ మెసేజ్ కానీ చాలా బాగా చెప్తాడు. కరెక్టే. నీ జీవితం ఏంటి? ఎన్ని సంవత్సరాలు నువ్వు ప్రభువుని నమ్ముకొని ఎన్నిసార్లు దేవుని వాక్యాన్ని చదివావు? పరిశుద్ధ గ్రంథాన్ని చదవమంటే చాలా బోరుకొస్తుంది చాలామందికి. వాక్యం చదవకపోతే నా జీవితాలు బాగుపడవు. అనుదినము దేవుని వాక్యాన్ని చదవాలి ప్రియులారా. దేవుడు తన వాక్యం ద్వారానే మనతో మాట్లాడేది. వాక్యం ద్వారా మాట్లాడతాడు. దేవుడు వాక్యం ద్వారా మాట్లాడతాడు. ఎందుకంటే వాక్యం నిత్యం నిలిచేది కదా, వాక్యం సజీవమైంది కదా, వాక్యం మనల్ని పరిశుద్ధపరుస్తుంది కదా, మన ప్రవర్తన సరిదిద్దుతుంది కదా. దేవుని వాక్యంలో జీవం ఉంది, ఆత్మకు ఖడ్గం అదే. కాబట్టి దేవుని వాక్యం నిర్లక్ష్యం చేయొద్దు. ఈ రోజు నుంచైనా వాక్యం చదువు, గ్రహించు, విశ్వసించు, అలా నేర్చుకో, ప్రవర్తించు. యేసయ్య చెప్పాడు, నా యుద్ధకు రండి, నా యుద్ధకు వచ్చి కూర్చొని నేర్చుకోనండి అన్నాడు. ఆయన ఏదో ఒక విగ్రహం కాదు, ఏదో ఒక ప్రతిమ కాదు, ఒక బొమ్మ కాదు. పరిశుద్ధ గ్రంథం మనం చదువుతున్నామంటే సంపూర్ణంగా ఈ దేవుని యొక్క మాటలే, దేవుని యొక్క వాక్యమే. కాబట్టి ఆ వాక్యాన్ని నిర్లక్ష్యం చేయకండి దయచేసి. ఆదికాండం నుంచి మొదలు పెట్టండి, చదవండి. రోజుకు 2-3 అధ్యాయాలు లేక 4 అధ్యాయాలు చదవండి. తప్పకుండా వాక్యం ద్వారా నీ జీవితం బాగుపడుతుంది. ఒకప్పుడు నేను వాక్యం చదివేవాడిని కాదు, ఈరోజు వాక్యం చెప్తున్న కారణం ఏంటి? వాక్యం చదువుతున్నాను కాబట్టి. చదవడం ఒక వంతు ప్రియులారా, దాన్ని గ్రహించడం మరొక వంతు, గ్రహించింది నేర్చుకోవడం మరొక వంతు, నేర్చుకొని ప్రవర్తించడం మరొక వంతు, ప్రవర్తిస్తూ బోధించడం మరొక వంతు. వాక్యాన్ని బోధించడం గొప్ప సంగతి కాదు, ఆ ప్రకారం జీవిస్తూ ఆ ప్రకారం ప్రవర్తిస్తూ వాక్యాన్ని బోధిస్తే కూడా దాంట్లో జీవం ఉంటుంది ప్రియులారా. కాబట్టి దేవుని వాక్యాన్ని ఇప్పటికైనా మనం నిర్లక్ష్యం చేయకుండా వాక్యాన్ని చదువుదాం, వాక్యాన్ని గ్రహిద్దాం, వాక్యాన్ని నేర్చుకుందాం, వాక్య ప్రకారం ప్రవర్తిద్దాం, మన నడతను శుద్ధి చేసుకుందాం, మన హృదయంలో ఉంచుకుందాం. దేవుని యొక్క వాక్యానికి అనుగుణంగా మనం బ్రతుకుతూ ఈ లోకంలో ప్రభువుకు సాక్షులుగా జీవిద్దాం. ఎందుకంటే వాక్యమే దేవుడు గనక. దేవుడు అంటే వాక్యమే, వాక్యమే దేవుడు. ఆ వాక్యమైన దేవుడు శరీరధారిగా లోకానికి వచ్చాడు. నా పాపముల కొరకై కలువరి శిలువలో తన ప్రాణాన్ని పెట్టాడు, సమాధి చేయబడ్డాడు. తిరిగి 3వ దినమున మృత్యుంజయుడై తిరిగి లేచాడు. అందుకే క్రిస్మస్ పండుగ, అందుకే గుడ్ ఫ్రైడే, అందుకే ఈస్టర్ పండుగ. ఈ 3 ఆచరిస్తున్నావు కరెక్టే, కానీ ఈ మూడిటిని ఆధారంగా చేసుకొని పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి ఈ యొక్క 3 విషయాలను, ఈ 3 సంగతులను మనం గుర్తెరగక చదవక ఏదో ఆచారంగా పండుగ చేసుకుంటే ఏమి లాభం ప్రియులారా. కాబట్టి ఇప్పటికైనా వాక్యం చదువుతావా? చదువు. తప్పక దేవుడు నీతో మాట్లాడతాడు. నిన్ను తన కొరకై సమృద్ధి అయినటువంటి జీవము చేత నింపి, ఆ దీవెల చేత నింపి తన కొరకే జీవింపజేసే గొప్ప కృపను ఇస్తాడు దేవుడు. అపోస్తలుడైన పౌలు భక్తుడు హింసకుడు, దూష్యకుడు కదా, ఆయన వాక్యాన్ని చదివాడు, వాక్యాన్ని చదివి ప్రకటించాడు. పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే 14 పత్రికలు రాశాడు ఆయన. కారణం వాక్యమైన యేసు దమస్కు మార్గంలో తను దర్శించాడు. అలాగే మనం గమనిస్తే అపోస్తల కార్యం 8వ అధ్యాయంలో చూడొచ్చు. ఐథియోపియకుడైనటువంటి నపుంసకుడు ఆయన వాక్యాన్ని యెషయా గ్రంథాన్ని చదువుతున్నప్పుడు తన అర్థము తెలియని టైంలో ఫిలిప్ అనే దైవజనుని దేవుడు పంపించి తన గ్రహింపు కలగజేసి అక్కడే మారుమనసు రక్షణ బాప్తిసం పొంది దేవుని బిడ్డగా అయ్యాడు. కాబట్టి వాక్యం చదివితే మన బ్రతుకులు మారుతాయి, మన జీవితాలు మారుతాయి. అనేకులకు ఆదర్శప్రాయంగా, దీవెనకరంగా, మాదిరికరంగా ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపిస్తాడు. కాబట్టి ఇప్పటికైనా నిర్లక్ష్యం చేయక దేవుని యొక్క వాక్యాన్ని వినండి, దేవుని వాక్యాన్ని చదవండి, దేవుని వాక్యాన్ని గ్రహించండి, విశ్వసించండి, నేర్చుకునండి, ఆ ప్రకారం ప్రవర్తించండి. చేతనంత మట్టుకు ఇతరులకు కూడా దేవుని యొక్క వాక్యాన్ని బోధించండి. దేవుడు అలాంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయనుగాక.
ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు. నీ వాక్యము ఏమైనది, నీ వాక్యాన్ని మేము ఏం చేయాలో మీరు స్పష్టంగా మాతో మాట్లాడారు. ఆ ప్రకారంగా తండ్రి, మేము నీ వాక్యాన్ని చదువుటకు, నీ వాక్యానుసారంగా ప్రవర్తించుటకు నీ కృప ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డకు మీరు దయచేయండి, కృప చూపించండి. మేము చదవకుండా ఎవరిని చదివారా అని అడగలేము కదా నాయన. కనుక ప్రతి ఒక్కరు వాక్యాన్ని చదివి ఆ వాక్యానుసారంగా జీవించటానికి కృప చూపించమని, నడిపించమని, ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డను ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.